నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ డిబేట్. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అయితే హవా కొనసాగింది. 3 స్థానాల్లో రెండింట బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ స్థానానికి కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. బీఆర్ఎస్ పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపించలేదు. చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనా? కాంగ్రెస్ పని అయిపోయిందంటున్న గులాబీ దళం సత్తా ఎక్కడ ఉంది? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయా, బీఆర్ఎస్ఆ? ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకోవచ్చా? ఇదే విషయానికి సంబంధించి డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బీఆర్ఎస్ బొమ్మర రామ్మూర్తి గారు, అలాగే బీజేపీ సునీతారెడ్డి, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి అందరికి. ఎస్, బీఆర్ఎస్ నుంచి బొమ్మర రామ్మూర్తి గారు నమస్కారం అండి. ముందుగా చెప్పండి, అసలు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవాని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు. వాస్తవానికి మేము ఈ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయలేదు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. సరే, కొంతమంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు మేము నిలబడతామని అన్నారు. అది హైకమాండ్ దానికి ఒప్పుకోలేదు. మేము అందుకే ఆగిపోయాం. మేము వీరులం, సూరులం, మేమే తోపులం, మేమే మునగాలం అన్న మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మేము పోటీ చేయలేదు, మేము ఓడిపోయినా గెలిచినా అనేది దానికి మాకు వర్తించదు. సరే, మనం సత్తా చూపెట్టగలుగుతామా, మాకు ఆ దమ్ముందా లేదా అనేది వచ్చే స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏందో మేము చూపెడతాం. కానీ పోటీ చేయని విషయంలో కూడా మీరు బీజేపీ, కాంగ్రెస్ ఎవరు ముందుకు పోతున్నారు అనేది మేము చెప్పలేము. కాబట్టి ఇక్కడైతే చాలా క్లియర్ గా కాంగ్రెస్ ప్రతికలబడ్డది. కాంగ్రెస్ పని అయిపోయింది. అధికారం ఉండి కూడా, ఈ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండి కూడా అధికారాన్ని, అది కనీసం సిట్టింగ్ సీటును కూడా నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి బీజేపీ ముందుకు పోతుందా, ఇంతటితోటే సతికిల పడుతుందా, భవిష్యత్తులో ఎవరు ఏందనేది తేలిపోతుంది. అందుకే నేను ఇంతకు ముందు కూడా వేరే డిబేట్ లో చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ కంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ గాని అటు బీజేపీ గాని ఒక్క సీట్ అన్న ఎక్కువ తెచ్చుకోమని చూడని దమ్ముంటా అని నేను సవాల్ విసిరాను. దానికి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో, వచ్చే ఏ ఎన్నికైనా పర్వాలేదు. సరే, మేము కొన్నిటికే ఎందుకు పోటీ చేయలేదు, ఎప్పుడు పోటీ చేయాలా, ఎక్కడ అభ్యర్థులు పెట్టాలా, ఎక్కడ పెట్టకూడదు అనేది మా అంతర్గత మా పార్టీ వ్యవహారాలు. కాబట్టి దీనికి వీటి వల్లనే ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఇగో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఉనికే లేదు అని చెప్పడంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉంటుంది, ముందుకు పోతుంది. ఓకే ఓకే రామ్మూర్తి గారు, ఓకే, మీరు చెప్పిన సవాల్ని అయితే నేను సునీతారెడ్డికి చెప్తున్నాను. సునీత గారు, రామ్మూర్తి గారి మాటలు విన్నారు కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచినట్లయితే గెలవదు, గెలిస్తే కనుక గెలవదు అని చెప్పేసి కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటే వాళ్ళ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా? గుడ్ మార్నింగ్ మేడం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. మరియు మల్కా కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు. ఏదైతే మా మీద నమ్మకంతో, మా పరిపాలన మీద ఉన్న గట్టి నమ్మకంతో ఓట్లేసిన ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు బీఆర్ఎస్ సోదరులు మాట్లాడింది ఖచ్చితంగా మేము స్వీకరిస్తున్నాం మేడం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల కానుంచి ఇప్పటి వరకు చూసుకుందాం, ఎక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, 14% ఉన్న మేము ఇవాళ 36%కు మా ఓట్ బ్యాంకును పెంచుకోవడం జరిగింది. వాళ్ళు 36% ఉన్న వాళ్ళు 14కు వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు కనీసం పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితిని కూడా చూస్తున్నాం మనం. ఇక ఎంపీ ఎలక్షన్ల వరకు చూసుకుంటే జీరో రిజల్ట్. ఇంకా మాకు ప్రజలు ఏ విధంగా పట్టం కడుతున్నారో మనం చూస్తున్నాం. మా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తున్నాం. మా డెవలప్మెంట్ని కానీ, మా కమిట్మెంట్ని కానీ ప్రజలు ఏ విధంగా వెల్కమ్ చేస్తున్నారో మీరు చూస్తున్నప్పుడు ఇలాంటి సవాళ్ళు అనేది వెరీ కామన్ మేడం. ఎందుకంటే ఎన్నికల్లో మేము పోటీ చేయలేదు కాబట్టి మేము నిరూపించుకోలేకపోయాం. కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ సవాలైనా సరే మేము స్వీకరిస్తాం, మా పార్టీ అనేది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, బీజేపీ కాంగ్రెస్ కి మేము సవాల్ చేస్తున్నామని చెప్పేసి కూడా రామ్మూర్తి గారు చెప్పారు.
ఆడలేక గజ్జలు బాలేవన్నారంట. అట్లున్నది వాళ్ళు చెప్పేది. మీరు పోటీ చేయడానికి చేతకాక చేసిన వాటిలలో ఓడిపోయి జీరో రిజల్ట్ తెచ్చుకొని డిపాజిట్లు కూడా కోల్పోయి ఇలా ఏదో ఒకటి సమర్థించుకోవాలి కాబట్టి సమర్థించుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు కంటెస్ట్ చేయొద్దన్నారు, మీకు చేత కావట్లేదు కాబట్టి కంటెస్ట్ చేస్తున్నారు. మేము ఈరోజు ఏదో వేరే ఎవరో పోటీ చేసి వాళ్ళు గెలిస్తే వాళ్ళ మెడల కండవలు వేయలేదు మేడం. పార్టీ ద్వారా పార్టీ కండవా వేసి పార్టీ సింబల్ మీద మేము అభ్యర్థులను నిలబెట్టినాం. మా పార్టీ సింబల్ మీద గెలిచినారు అభ్యర్థులు. అది మా సత్తా, మా కార్యకర్తల సత్తా, మాకు ప్రజలు ఇచ్చిన దీవెన. అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు పోటీ చేతగాక పోటీ చేసేదానికి ప్రజలు తిరస్కరిస్తుంటే పరిపాలన పక్కకు పెట్టి ఫామ్ హౌజులలో పండుకున్న పరిపాలన చూసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల పేరు చెప్పి అన్యాయానికి పాల్పడుతుందో, 6 గ్యారంటీల పేరు చెప్పి ఏది ఒక గ్యారంటీ ఇవ్వని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రిజెక్ట్ చేశారు, వీళ్ళని రిజెక్ట్ చేశారు. వీళ్ళకి రిజెక్షన్ అనేది కాదు, అసలు వీళ్ళకు పోటీ చేసే అర్హత లేదనేది కూడా డిసైడ్ చేసిండ్రు. మన ఎంపీ ఎలక్షన్ అనేది చూసినాం మేడం. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గెలుస్తాం, మా అంత చూస్తాం, మేము లేస్తే ఏవో అయిపోద్ది అని చెప్తే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి తప్ప ఇంకేం మాట్లాడాలి మేడం. నిన్న గెలిచిన వాళ్ళు ఏ గుర్తు మీద గెలిచారు మేడం? బీజేపీ గుర్తు మీద సార్, బీజేపీ గుర్తు మీద మేము కమలం పువ్వు కండవా కప్పుకున్నాము. మా గుర్తు మీద మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాము. మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు చూడకుండా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తా. భారతీయ జనతా పార్టీ కండో మీద, భారతీయ జనతా పార్టీ బీఫారం మీద పోటీ చేసినాం సార్. ఎట్లా మాట్లాడుతున్నారు చూసి మాట్లాడాలా? మా క్యాండిడేట్ గా మేము ప్రచారం చేసినాం. మీరు అన్ని పేపర్లు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడాలి, నామినేషన్లు చూడాలి. మేము మా క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిపోయినాము. మేము వచ్చేసి ఎక్కడో గెలిస్తే ఎక్కడో బిడ్డ గుర్త తీసుకొచ్చి మా ఇంట్లో కట్టేసుకోవట్లేదు. మేము కండువాలు కట్టి పార్టీలు మార్చుకోలేదు. మేము మా అభ్యర్థిని మేము ప్రకటించినాం. భారతీయ జనతా పార్టీ సత్తా చూపించినాం. ఇవాళ 42 స్థానాలు, 42 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న ప్లేస్ లో ఇవాళ గెలిచిండ్రు మా ఇద్దరు అభ్యర్థులు. ఒక అభ్యర్థి ఫస్ట్ దాంట్లోనే గెలిచినారు. ఇప్పుడు ఏదైతే మన అంజిరెడ్డి గారు ఉన్నారు, సెకండ్ రౌండ్ లో గెలవడం జరిగింది. దాదాపు 75% ప్రజలు సైడ్ ఉన్నారు. మీకు కనిపిస్తుంటే కూడా చిత్రిస్తున్నారే. మీరు తెలియకపోతే తెలియదని చెప్పండి. అది ఎన్నికల గుర్తులతోటి ఉండదు, పేర్లతో. అదే చెప్తున్నా సార్, ఎన్నికల పేర్లతోటి కాదండి, తెలియదని చెప్పరాదండి. తెలియదండి. మీ అభ్యర్థి కావచ్చు, మీ అర్థం పువ్వు గుర్తు అనేది ఉండదు మేడం. ప్రచారం చేసిండు. బీజేపీ క్యాండిడేట్ గా మేము అనౌన్స్ చేసినామా లేదా? బీజేపీ క్యాడర్ ఆయన పనిచేసిందా లేదా? బీజేపీ నేనేమంటున్నాను, మీరు గుర్తు 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 అంటున్నారు. అది గుర్తు పెట్టుకోండి. అది గుర్తు లేదు అని గుర్తు పెట్టుకోండి. అది గుర్తే లేదు, గుర్తు పెట్టుకోండి పేరు అని చెప్తున్నాను. ఇక మీరు అంతకంటే ఏం మాట్లాడకండి. మీకే తెలియదు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అక్కడ ఏదైతే ఓటేసే చోట బీజేపీ గుర్తుండదేమో, కానీ మా బీజేపీ వ్యక్తిగా, బీజేపీ క్యాండిడేట్ గా, బీజేపీ కార్యకర్తగా మేము ప్రజలకు తీసుకెళ్ళినాం. అతన్ని మా బీజేపీ కండవాతో మేము తీసుకెళ్ళినాం. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ప్రజలకు అర్థమవుతుంది, నాయకులకు అర్థం కాకపోతే అది వాళ్ళ విజ్ఞత వదిలేయాలి సార్. చిన్న పిల్లగాన్ని అడిగినా మల్క కొమరయ్య ఏ పార్టీ నుంచి పోటీ చేసిండో చెప్తారు. చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా అంజిరెడ్డి ఏ పార్టీ ద్వారా పోటీ చేసిండో చెప్తారు సార్. మేము వెనక ఉండి చెప్పలేదు. నేను మీ పార్టీ నుండి పోటీ చేయలేదు, పార్టీ గెలవలేదని చెప్తాను. పువ్వు గుర్తు, మీరు గుర్తు అంటే ఆడ గుర్తు లేదు మేడం, గుర్తు ఉండదు అని చెప్తున్నాను. ఇక దానికి కూడా మీరు చెప్పండి. అరే నేనే చెప్తున్నాను కదా బీజేపీ క్యాండిడేట్ గెలిచిందని. నేనే చెప్తున్నాను కదా బీజేపీ పార్టీ గెలిచిందని. నేనే చెప్తున్నాను బీజేపీ వాళ్ళే గెలిచారు. కానీ ఆడ గుర్తులు ఉన్నాయి మేడం, పేర్లతో ఉంటాయి అని చెప్తాను. మేము ఎట్లా పోటీ చేయలేదు. గెలవాల్సిన 3 గెలవాలి, ఇంకా 3 గెలవకుండా పేర్లతోటి ఉంటాయని మాకు కూడా తెలుసు సార్. మేము కూడా చదువుకున్నాము, మేము కూడా లా చేసినాము, మేము వకీళ్ళమే. మాకు తెలియదని కాదు. అక్కడ ఎమ్మెల్సీకి పేర్లతోటి వాళ్ళ వ్యక్తిగతంగానే ఉంటది, అది కాదనట్లేం. కానీ వ్యక్తిని మేము తీసుకొచ్చింది భాజపా కార్యకర్తగానే. మేము భాజపా నుంచి ప్రచారం చేసినాం. బాజాప్తుగా మా క్యాండిడేట్ ఈయనని మేము అనౌన్స్ చేసుకున్నాం.
మేము వెనక ఉండి మేము వచ్చి సపోర్ట్ చేస్తున్నాము, గెలిస్తే వాళ్ళది ఓట మాది అన్నట్టుగా మేము చేయలేదు. గెలుపుకు ఓటమికి బాధ్యత తీసుకున్నాం, మేము గెలిపించుకున్నాం ఈ రోజు స్వతంత్రంగా. దాన్ని కాదని అంటే ఎట్లా మీరు? ఓకే, రైట్. సునీతారెడ్డి గారు, అలాగే మీరు చెప్పినట్లు మీరే గెలిపించుకున్నారు, మీరే గెలిచారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, 3 స్థానాల్లో 2 బీజేపీనే విజయం సాధించింది. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండబోతుందా అంటే మీరేమంటారు? బీజేపీ గెలిచిన మాట వాస్తవం, అందరికీ తెలిసినటువంటిదే. సరే, గుర్తు అనేటువంటిది ఉండదు, కానీ అఫీషియల్ గా వాళ్ళు బీజేపీ గానే ప్రకటించుకున్నారు, బీజేపీ గానే ప్రచారం చేశారు. అయితే దీంతోనే మొత్తం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారం అనేటువంటిది అది వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ అదేమి అంత వాస్తవ రూపం దాలుస్తుంది అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే చెప్పలేము. ఎందుకు అంటే అసలు బీజేపీకి ఏమీ లేనప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అన్నట్టుగా వాళ్ళు పెద్ద ఎత్తున హైప్ చేసి ప్రచారం చేసుకోవడం మనం చూసాం. అందుకని బీజేపీ ఈ 2 స్థానాలు గెలిచిన కారణంగా సునీతారెడ్డి గారు కావచ్చు, లేదా మొత్తం బీజేపీ మొత్తం కూడా ఇంకా పెద్ద హైప్ రాబోయేటువంటి రోజుల్లో సృష్టిస్తారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటారు, అది వాస్తవం. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది తెలంగాణలో. ఓకే, లోక్సభ ఎన్నికల్లోనే ఆత్మహత్య చేసుకుంది. దాని కొనసాగింపుగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది కానీ ఈ ఎలక్షన్స్ వదిలేసిన, ఓకే, రామూర్తి గారు చెప్పిన సవాల్కి సంబంధించి చెప్తున్నాను. ఈ ఎన్నికలను వదిలేసినట్లయితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అధికారం అనేది ఉంటుంది మాకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు వారి సవాల్? చెప్పుకోవచ్చు రామూర్తి గారికి ఆ విధమైనటువంటి ఆశాభావం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో ఆ విధంగా ఉండదు. ఈసారి కొట్టండి చూస్తాం అని చెప్పేసి ఎన్నిసార్లు చెంపలు వాయించుకుంటారు అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ రామూర్తి గారు ఇందాక ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, ఏ ఎన్నికల్లో పోటీ చేయాలో పోటీ చేయకూడదో మా అంతర్గత వ్యవహారం అని. ఎస్, కరెక్టే. కానీ ఒక రాజకీయ పార్టీగా మీరు బహిరంగ జీవనంలో ఉన్న తర్వాత మీడియాలో కానీ లేదా జర్నలిస్టులుగా కానివ్వండి, నాలాంటి విశ్లేషకులుగా కానివ్వండి, లేదా ఇంకో పార్టీ కానీ కామెంట్ చేయడానికి రైట్ ఉంది. ఎందుకంటే మీరేమి జన జీవితం నుంచి పోలేదు కదా. అందుకని మీ వైఖరి తప్ప ఒప్ప, లేకపోతే మీ వైఖరి విమర్శనాత్మకంగా ఎవరైనా చేయొచ్చు, కానీ పోటీ చేయడం మీ అంతర్గతమే కాదంటలా. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అట్ ది సేమ్ టైము 42 నియోజకవర్గాల్లో ఈ విజయం వచ్చింది అనేటువంటిది ఒకవైపు అయితే, మరి అదే జోష్ గనక మొత్తం రాష్ట్రం మొత్తం ఉండేట్లయితే మరి నల్గొండ, వరంగల్ ఈ టీచర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి స్థానం ఎక్కడ అనేటువంటిది మనందరం కూడా చూస్తాం. అందుకని ఎస్, డెఫినెట్ గా ఇది బీజేపీకి ఒక విధంగా రాజకీయంగా బూస్ట్ ఇచ్చేటువంటి అంశమే, దాన్ని కాదంట్లా. అట్ ది సేమ్ టైము బీఆర్ఎస్ పార్టీ తన యొక్క స్థానాన్ని ఇంకా ఏ విధంగా పోగొట్టుకుంటుందా లేకపోతే ఏమిటనేటువంటి సరే వచ్చే ఎన్నికలు తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ తీసుకోవాల్సినటువంటి గుణపాఠాలు అనేటువంటివి ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా బీజేపీ 3 స్థానాల్లో, 2 ఉపాధ్యాయ స్థానాల్లోనూ, ఒక గ్రాడ్యుయేట్ స్థానంలో అఫీషియల్ గా ఎస్ మేము బీజేపీ తరఫున సవాలు విసురుతున్నాము అంటే, మరి కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలోనే చెప్పింది. మిగిలినటువంటి 2 స్థానాల్లో రాజకీయంగా అది తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? ఏ నిర్ణయం లేదు. అంటే దాని అర్థం ఏమిటి? దాని బలహీనతకి అది ఒక నిదర్శనం. రెండోది, ఒక స్థానంలో ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి పోటీ చేశారు. ఆయన నాకు పార్టీ అనుమతి అయితే లేదు, నేను సొంతంగా చేశానని చెప్పన్నారు అనేటువంటిది మనం చూస్తాం. అందుకని ఇక్కడ బీఆర్ఎస్ నేర్చుకుంటుందా లేదా అనేటువంటిది, ఎందుకంటే అధికారంలో లేదు కనుక వేరు. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇది నిజంగానే ఒక పెద్ద దెబ్బ అనేటువంటిది గమనించాలి. ఎందుకు అనేటువంటి ప్రశ్నకు వస్తే నా అభిప్రాయం ప్రకారం గతంలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఆనాడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆ ప్రాంతంలో ఉన్న కారణంగానే దాని వలన ఆయన ఆ రోజు గెలిచారు. ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీ అనేటువంటి ఒక సవాల్ విసురుతూ ఉంది. ఆ సవాలు విసురుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే అసంతృప్తి,
ఈ అసంతృప్తి అనేటువంటిది విద్యావంతుల్లో కావచ్చు, లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళలో కావచ్చు, లేదా సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో కూడా ఉన్నది. వేతనాలు పిఆర్సీ సంగతి ఏమిటో తేల్చరు. అదేవిధంగా గత బకాయిలు ఏమున్నాయో వాటి సంగతి తేల్చరు. అదేవిధంగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి నెలల తరబడి ఇవ్వాల్సినటువంటి మొత్తాల గురించి ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ ఉపాధ్యాయ సంఘాలు అదే ఎన్జిఓ సంఘాలు అడిగితే మార్చి వరకు మీరు మమ్మల్ని ఏం అడగొద్దని చెప్పేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో విద్యావంతులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ మీద ప్రేమ ఎందుకుంటది? అసంతృప్తితోటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఒక బీజేపీ కనుక ఆటోమేటిక్ గా బీజేపీకి వేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి. అందువల్ల ఈ విజయాలను చూసి ఇక మాదే విజయము అని టీఆర్ఎస్ బీజేపీ పొందిపోతే అది వాళ్ళ విషయమే, కానీ అదైతే ప్రాతిపదిక అయితే కాదనేది నా అభిప్రాయం. అందుకని కాంగ్రెస్ బీజేపీ మీద లేదా బీఆర్ఎస్ మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ వైఖరిని రాబోయేటువంటి రోజుల్లో తీసుకుంటుందా? ఎందుకంటే ఆయన బండి సంజయ్ గారు చెప్పారు, మేము గెలిస్తే ఇండియా గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. మరి రాజకీయంగా ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఈ 3 ఎన్నికల విషయంలో మాత్రం ఒకదానిలోనే పోటీ చేసి 2 చోట్ల తన రాజకీయ కర్తవ్యాన్ని విస్మరించింది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో అధికారికంగా తాను చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపడంతో పాటు రాజకీయ కర్తవ్యాన్ని కనుక విమర్శించేట్లయితే అది మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, కోటేశ్వరరావు గారు, అలాగే లింగం యాదవ్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నేత. నమస్కారం అండి. నమస్తే. ఎస్, అలాగే చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ అంటే బీజేపీ చాప కింద నీరులా తెలంగాణలో విస్తరిస్తుందని చెప్పుకోవాలా? కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. అలాగే కోటేశ్వరరావు చెప్పినట్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే నిలబెట్టుకోలేకపోయింది? ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న హామీలు అమల్లో జరిగినప్పటికీ అంటే ప్రచారం చేసుకోవడంలో ఏమన్నా ఇబ్బంది అయ్యి, లేకుంటే ప్రచారంలో కొంతమంది మంత్రులే పాల్గొనడం, లేకుంటే ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని అనుకోవాలా? అలాగే శ్రీధర్ బాబు తప్ప ఇతర మంత్రులు కూడా ప్రచారం పెద్దగా కనిపించలేదు. అంటే వ్యతిరేకత, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులు, అలాగే అంటే పాత నోటిఫికేషన్ల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది అని చెప్పుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు పెద్దలకు అందరికీ నమస్కారం. అలాంటిది ఏది లేదండి. ఇవాళ జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంకు చాలా స్పష్టంగా నిలుపుకుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి కుట్రని మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని తాకట్టు పెట్టి బీజేపీ క్యాండిడేట్ గెలవడానికి కోసం పనిచేసిర్రు. దాని ద్వారానే ఇవాళ అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ లో గెలవడం జరిగింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తగ్గలేదు. మీరు ఒకసారి చూడండి, గతంలో గాని ఇప్పుడు గాని ఇది మొత్తానికి అంటే బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఎంత తాపత్రయపడిందో ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ గతంలో ఇప్పుడు కూడా కాదండి, గతంలో కూడా ఇదే బీజేపీకి బీఆర్ఎస్ ఏ విధంగా సపోర్ట్ చేసిందో ఆనాడు పార్లమెంట్ ఎలక్షన్ లో 8 చోట్ల బీజేపీ గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఇవాళ 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదో మరి వాళ్ళకే తెలియదు, వాళ్ళే చెప్పాలి. వాళ్ళ రాజకీయాల్లో మరి ఎందుకు పెట్టలేదండి గ్రాడ్యుయేట్స్ లో? సో డెఫినెట్ గా అందుకే నేను చెప్తున్నా, ఇది మాకు ఈ ఎలక్షన్ పెద్ద దీని వల్ల ఒరిగేది ఏం లేదు. ఇదేదో బీజేపీ ఏదో జరుగుతుంది, ఇంకేదో అవుతుంది అనుకుంటే అది బీజేపీ భ్రమ మాత్రమే. డెఫినెట్ కూడా ఇవాళ అక్కడ ఏం జరిగింది అనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ బీజేపీకి ఎందుకు వేస్తారండి గ్రాడ్యుయేట్స్? ఒకసారి చూడండి, 10 ఏళ్లుగా వాళ్ళు దాదాపు 11 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినైనా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినందుకు వేసిరా? అది కాదు కదా. వాళ్ళ బీజేపీ ఏ విధంగా యువతని మోసం చేసింది, దేశంలో నిరుద్యోగం ఏముంది? మరి 2 కోట్లు సంవత్సరానికి 2 కోట్లు అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఉద్యోగాలు రావాలి ఇవాళ 11 సంవత్సరాలు. మరి ఆ 20 కోట్ల ఉద్యోగాలు వస్తే తెలంగాణ యువతకు కూడా ఉద్యోగాలు వచ్చేది కదా. ఇవాళ మేము ప్రజాప్రభుత్వం సంవత్సరంలోనే ఇచ్చాం 56,000 ఉద్యోగాలు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ఎలక్షన్ వల్ల పెద్ద ఒరిగేది ఏమీ లేదు. డెఫినెట్ కూడా ఎక్కడ ఏం జరిగిందని మేము ఆలోచిస్తాం, సమీక్షిస్తాం. కానీ దీన్ని బీజేపీని గెలిపించడం కోసమే బీఆర్ఎస్ పనిచేసింది అనేది ఈ ఎలక్షన్ ద్వారా మరొకసారి చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. ఇంకొకరు పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేదు. ఎస్, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మేము పార్టీగానే, ఎందుకంటే
టీచర్ ఎలక్షన్స్ అనేది అది ఒక పవిత్రమైన వృత్తి. దాంట్లో రాజకీయాలు చేయొద్దు, విద్యార్థుల భవిష్యత్తు పై ఆధారపడి ఉంటది. అందుకే మేము టీచర్స్ దాంట్లో మేము కాంటాక్ట్ చేయలేదు, అది మా పార్టీ నిర్ణయం. సో అందుకే మేము అక్కడ ఎక్కడ కూడా కాంటాక్ట్ చేయలేదు. సో అక్కడ ఎవరు మిగతా పార్టీలు కాంగ్రెస్ చేయలేదు, అదే విధంగా బీఆర్ఎస్ కూడా చేయలేదు. చేసిన పార్టీ ఒకటే. అక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాలలో వాళ్ళ అంతర్గతలో ఉన్నటువంటి విషయాల వల్ల, గ్రూప్ల వల్ల అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచింది. సో దానికి ఎక్కడ కూడా సంబంధం లేదండి. మరి అదే చెప్తే బీజేపీ నార్త్ తెలంగాణలో టీచర్ క్యాండిడేట్స్ గెలిస్తే మరి సౌత్ తెలంగాణ అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్లో అక్కడ పిఆర్టీ గెలిచింది. సో దయచేసి దీనికి ఎలాంటి పోలిక లేదు. ఇది ఓన్లీ ఈ ఎలక్షన్ ద్వారా మాకు వచ్చే ప్రమాదం ఏం లేదు. అసలు ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవద్దని ఒక కుట్ర చేసినాయి. ఆ కుట్ర ఇవాళ బహిర్గతమైంది అంటున్నా నేను. ఇవాళ స్పష్టంగా అర్థమైంది. ఎట్లొస్తాయండి మరి బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పోయినాయండి? 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించి అసలు తెలంగాణ ఉద్యమానికి నార్త్ తెలంగాణ కదా, ప్రత్యేకించి కరీంనగరే అక్కడ హబ్బుగా ఉన్నది. మరి వాళ్ళకి ఓటర్స్ అంతా ఎక్కడ పోయినండి? బీఆర్ఎస్ సింపథైజర్లు ఎవరికి వేసిరండి? ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైంది. అయినా కూడా దీని ద్వారా మాకు వచ్చే నష్టం ఏం లేదు. ఇది ఎలక్షన్ ద్వారా బీజేపీ కూడా ఏదో జరగబోతుంది, ఇంకేదో చేస్తుందంటే రేపు మన చూస్తాం కదా, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. బీజేపీకి ఇంకా గ్రామ స్థాయిలలో క్యాడరే లేదండి. ఓన్లీ బీఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి పడడం వల్లనే ఈ ఎలక్షన్ లో, అది కూడా మీరు చూడండి మార్జిన్ కూడా ఎంత ఉందో చూడండి, చాలా తక్కువ మార్జిన్. ఇంకా కూడా ఈ ఎలక్షన్ లో ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పటి కూడా నీకు 50% ఓట్స్ రాలే. ఇంకా కూడా ఏ క్యాండిడేట్ కూడా 50% ఓటు రాలే. కాకపోతే అక్కడ హైయెస్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్ ని విన్నర్ గా ప్రకటించడం జరిగింది. మా క్యాండిడేట్ కు బీజేపీ గెలిచిన క్యాండిడేట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సో అందువల్ల దీని ద్వారా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది. ఇవాళ 10 ఏళ్లుగా మేమే అన్నాం కదా, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్, మేమే అని చెప్పినటువంటి పార్టీకి ఇవాళ దిక్కు దివానం లేదు. అంటే బీఆర్ఎస్ మరి ఏం చేస్తున్నట్టు అంటే మొత్తానికి కూడా కేటీఆర్ మన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ తోటి ఒప్పందంలో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం క్యాండిడేట్ పెట్టకుండా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తానికి బీజేపీని వేసి, బీజేపీ క్యాండిడేట్ కి ఎమ్మెల్యే ఓట్లు వేసి బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించినందుకు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు. ఈ ఎలక్షన్ ద్వారా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకే, లింగం యాదవ్ గారు మీరు చెప్పినట్లు రామూర్తి గారిని అడుగుదాం. రామూర్తి గారు, లింగం యాదవ్ గారి మాటలు విన్నారా? బీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టి మరి కూడా బీజేపీని గెలిచింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు, కేసుల నుంచి కూడా తప్పించుకోవాలని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? మా లింగం యాదవ్ గారు పాపం ఏమేమి మాట్లాడతాడో ఆయనకు అర్థం కావట్లేదు. అధికారం ఉన్నది వాళ్ళు పోటీ చేయలేక, కనీసం మూడిట్లో పోటీ చేయకుండా ఒక్క దాంట్లో పోటీ చేసి దాంట్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకున్నది వాళ్ళు. పోటీ చేసింది వాళ్ళు, ఓడిపోయింది వాళ్ళు. మమ్మల్ని పట్టుకొని మళ్ళీ ఇంకొకటి ఏమంటాడు, బీఆర్ఎస్ కు ఓటే లేదని ఆయన మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లతోటి గెలిచింది బీజేపీ అని. ఎక్కడ ఒక మాట మీద ఉంటే ఆ మాట మీద నిలబడాలా? అధికారంలో ఉండి 3 సీట్లలో ఎందుకు పోటీ చేయలే? దానికి మీరు ఏదో మాయ మాటలు చెప్తారు. అదే బీఆర్ఎస్ పార్టీ మేము దేనికి పోటీ చేయాలా, ఎప్పుడు పోటీ చేయాలా, ఎక్కడ పోటీ చేయాలా, అది మా అంతర్గత వ్యవహారం, అది మేము కాముగా ఉంటే ఎందుకు చేయలేదని మీరే అంటారు. చేసి ఒకవేళ ఓడిపోతే అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని అంటారు. లేదు మేము మాకెందుకు, మీరు పోటీలో మీరు నిలబడ్డారు, పోటీలో నిలబడ్డ వాళ్ళు మీరు గెలవడానికి మీరు చూసుకోవాలి. కానీ నిలబడని వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది ఏమన్నా రాజకీయం అంటారు? అది అసలు ఏమన్నా సంబంధం ఉందా? మేము పోటీ చేసి నిజంగానే మా ఓట్లతోటి వేరే వాళ్ళు గెలిస్తే అదొక లెక్క ఉంటది. అయినా మాకు బీజేపీకి మీరిద్దరు వస్తారు కదా, మీ యొక్క రాజకీయ వర్గాల వల్ల, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 10 రాజకీయ మీ వర్గాల వల్ల మీరు ఓడిపోతున్నారు. రేపు అన్ని రకాలుగా ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఇది మీరు మీ యొక్క పార్టీని మీరు చక్కదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. సరే మా పార్టీ ఎందుకు పోటీ చేయలేదు, ఎప్పుడు పోటీ చేస్తాం, పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది అది మేము చూసుకుంటాం. సరే మా పార్టీ సంగతి వదిలిపెట్టు, మీ పార్టీ గురించి నువ్వు మాట్లాడాలి కదా.
మీ పార్టీ ఎందుకు పోటీ చేసింది, ఎందుకు మూడిట్ల పోటీ చేయలేకపోయింది, మూడిట్ల అధికారికంగా ఎందుకు ప్రకటించలేకపోయింది, ఎందుకు గెలవలేకపోయింది, గెలవలేక ఆడలేక మధ్యలో చెప్ప మేడం అంటుంది కానీ అది మాకు వర్తించదు, అది మీకు వర్తిస్తుంది. మీరిద్దరు బీజేపీ కాంగ్రెస్ పోటీ చేసిండ్రు, బీజేపీ కాంగ్రెస్ తేల్చుకోవాలా ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిరు. దాంట్లో మమ్మల్ని కూర్చుతారేంది? మేము కామ్గా ఉన్నాం. సరే మాకు శక్తి ఉందా శక్తి లేదా రేపు తెలుస్తుంది. స్థానిక ఎన్నికలలో మా సత్తా ఏందో తెలుస్తుంది, మా వ్యవహార శైలి ఏందో తెలుస్తుంది, మా పోరాట పటిమ ఏందో తెలుస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా కవితక్క మా శక్తి ఏందో రేపు నిరూపిస్తాం. నేను అదే చెప్తున్నాను. మీరు స్థానిక ఎన్నికల్లో అయినా రేపు బీఆర్ఎస్ పార్టీ కంటే ఒక్క సీట్ అయినా మీరు అనుకుంటున్నారు అధికారంలో మేమున్నాం మేము గెలుస్తాం. మరి అధికారంలో ఉండేవాళ్ళు ఎందుకు ఇప్పుడు పోటీ చేయలే, ఎందుకు మూడు గెలవలేకపోయారు అంటే అయిపోయింది. మీ గ్రూప్ రాజకీయాల వల్ల మీ ఒక మంత్రం ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఒక మంత్రం ఇంకొకరికి సపోర్ట్ ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తారు. ఇది ఓడిపోవాలని ఇంకొక మంత్రికి ఉంటది, లేదు గెలవాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉంటది. కాబట్టి మీకున్న ఈ ఇంటర్నల్ గొడవల్ని మీరు చక్కదిద్దుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది, ఎప్పుడు పోటీ చేయాలో చేస్తుంది, ఎలా గెలవాలో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. మాకు ఈ గెలుపులు ఓటములు ఏమో కొత్త కాదు. ఏదో మేము ఈ రోజే చాలా ఎన్నికలలో కొన్ని పోయినసారి మేము 2009 కానీ 10 హైదరాబాద్ లో కూడా మేము పోటీ చేయాలి లేదు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మా పార్టీ పుట్టినాక కూడా మా పార్టీ చాలా బ్రహ్మాండంగా పెరిగినప్పుడు కూడా కొన్ని ఎన్నికల్లో పోటీ చేయలేదు. అది మా వ్యూహం. మేము ఎప్పుడు పోటీ చేయాలా, ఎప్పుడు పోటీ చేయకూడదు, ఎవరిని క్యాండిడేట్ పెట్టాలా, క్యాండిడేట్ అక్కడ ఉన్న బలాలు అన్ని ఉంటాయి. దానికి అది అంతర్గత వ్యవహారం. మీ సంగతి మీరు చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఇక్కడ బీజేపీ కంటే మీరు అధికారంలో ఉన్నది, ఇక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నది, అది పొంచుకుంటూ వస్తుంది, బీజేపీ పెరుగుతున్నది అని అంటే మీ వైఫల్యమే కదా. మీ వైఫల్యం, మీ చేతగానితనం మీరు సరిగా చూసుకొని వెళ్తారు. దాన్ని బట్టి మమ్మల్ని ఏడిస్తే, మా మీద పడి ఏడిస్తే మాకేం సంబంధం ఉంటది? మేము పోటీ చేయలేదు, మీకు పోటీ కాదు అని నిజమే, మాకు ఓట్లు లేవు, మాకు శక్తి లేదు, మేము పోటీ చేయలేదు. మరి పోటీ చేయని వాళ్ళని పట్టుకొని వీళ్ళు చేయలేదు అందుకే మేము ఓడిపోయినాం. అరే పోటీ చేయకుంటే ఓడిపోతారు, పోటీ చేస్తాను బీజేపీ గెలిచిందని అంటారు. ఏందన్నా దీనికి ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేకుండా మాట్లాడకండి. ఫస్ట్ మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. ఎక్కడ పోస్ట్ మార్టం చేసుకోండి, ఎక్కడ ఇబ్బంది జరిగింది, అధికారంలో ఉండి కూడా ఎందుకు 3 సీట్ల నుంచి పోటీ చేయలేదు, ఎందుకు అధికారికంగా ప్రకటించలేకపోయారు, ఇక్కడ జరిగిన లోపం ఏందో వాటిని మీరు సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మేము పోటీ చేయమని అన్నాం, చేయలేదు. మీరు గెలిచిన వాళ్ళని ఆ గెలుపు ఎలా గెలిచిండ్రు, ఎలా వాళ్ళు ముందుకు పోతున్నారు, రేపు భవిష్యత్తులో ఎలా వస్తారు, మనం ఎదుటి పార్టీలను గట్టిగా అడ్డుకోవడంలో ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు గెలిస్తే ఇంకెవరో గెలుపు కోసం బీఆర్ఎస్ గెలిచినట్ట, ఇప్పుడు మరి బీజేపీ గెలిచిందంటే బీఆర్ఎస్ గెలిచినట్ట, బీఆర్ఎస్ లేదా మద్దతు ఇచ్చినట్ట, లేదా బీఆర్ఎస్ ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే బీఆర్ఎస్ ఓట్లు లేవని మీరే రామూర్తి గారు మీ ఇద్దరు ఒకటే అంటున్నారు. చేసుకున్నదనో లింగంయాదవ్ గారు మేము ఆత్మహత్య చేసుకునేటోళ్ళం కాదు, మేము పోరాట యోధులము. అవసరమైతే హత్యలైనా చేస్తాం కానీ ఆత్మహత్య చేసుకోం. ఉద్యమకారులం మేము. సుందరెడ్డి గారు అలాగే రామూర్తి గారు దయచేసి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ ఇక్కడ నడవై మీ పాలనలో నడిచిన హత్యలు గానీ ఇప్పుడు హత్యలు అట్లాంటి దానికి తెలంగాణలో రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదు. ఆత్మహత్య అంటే అట్లాంటి పెద్ద మాటలు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డలు. ఇప్పుడు డిబేట్ లో పాల్గొంటూ కంటిన్యూ చేస్తున్నాం. సునీతారెడ్డి గారు, సునీతారెడ్డి గారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాకట్టు పెరి మరి వారి ఓటు బ్యాంకును కూడా బీజేపీకి ఇచ్చింది అని చెప్పేసి వాదనైతే ఉంది. దాంట్లో నిజమేంత అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ బ్రదర్ మాట్లాడింది చూస్తే కనీసం ప్రజలను కూడా గౌరవించే పరిస్థితులలో వాళ్ళు లేరు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు ఎలా అంటే ఒక డైజెస్ట్ చేసుకున్న పరిస్థితిలో లేరు. ఇంకా ఎన్ని రోజులు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తూ ప్రచారం చేస్తారో అర్థం కావట్లేదు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పి ఒక్కసారి లబ్ధి పొందిండ్రు, ఆ తర్వాత ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని ప్రతి రాష్ట్రంలో ఓడగొడుతున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. మొన్నటిదాకా ఏం చెప్పారు మేడం? ఎక్కడ గెలిచినా, ఏ రాష్ట్రంలో గెలిచినా ఈవీఎంలతోటి ఏదో ట్యాంపరింగ్ అయింది, అదేదో అయ్యిందని ఎత్తిన ఓ డైరీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా, రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు వాళ్ళ రాహుల్ గాంధీ గారు. ఇంకా ఆ
అమలనే ఉంటే ఈ ఎవరైతే ప్రజలు ఓటేసి గెలిపించిన దాన్ని కూడా స్వీకరించలేని పరిస్థితులలో ఉంటే ఈ రోజు ఏం చెప్తున్నారు మేడం, బ్యాలెట్ తోటి కూడా జరిగింది, ఇక అది తప్పదు, అది ఇంకా ఇంకో మాట అనడానికి లేదు, ఈవీఎంల మీద నెట్టడానికి లేదు కాబట్టి ఇవాళ దేని మీద నెట్టినా కాదు అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. మరి ఇవాళ మీరు ప్రజాక్షేత్రంలో ఉండి ఒక ప్రజా పార్టీ ఉండి మీరు ప్రభుత్వంలో ఉండి కంటెస్ట్ చేయడానికే చేతగాక మేము వద్దనుకున్నాం, మేము ప్రచారం చేయొద్దనుకున్నాం, మేము ఎలక్షన్లో నిలబడొద్దనుకున్నాం, ఈ మాట ఎవరైనా వినడానికి ఏమన్నా బాగుందా మేడం? మీరేమన్నా ఏమంటారు ట్రస్టా మేడం? ఇది మీ రాజకీయ పార్టీ, రాజకీయ క్షేత్రంలో ఉన్నారు, ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నారు, ప్రభుత్వం మీది. కంటెస్ట్ చేయడానికి చేతగాక బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకటి అయ్యిండ్రు, వాళ్ళు వీళ్ళు ఒకటి అయ్యిండ్రు. మీ మీద వ్యతిరేకత ఉన్నదాన్ని మీరు ఆ వ్యతిరేకతని ఏ విధంగా తీసేసుకోవాలో, ఆ వ్యతిరేకత నుంచి మీరు ఏ విధంగా ఓవర్కమ్ కావాలో చూసుకోవాలి, కానీ చేతగాక ఇలాంటి చేవచ్చిన మాటలు మాట్లాడొద్దు. అయితే లింగం యాదవ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సుందరెడ్డి గారు, అంటే అధికారంలో ఉన్నామని కాదు కానీ మేము ఇప్పుడు పోటీ చేయలేదు, కాకపోతే బీజేపీ గెలిచింది అంటే ఇప్పట్లోనే అది కంటిన్యూ అవుతుంది అని కాదు, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా మేము మా సత్తా ఏంటో చూపిస్తాము, ఇప్పటితో ఒరిగిపోయేది ఏమీ లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు. మరి ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవాలండి? నేనేమంటున్నాను మేడం, మీరు మీ చేతనైనంత చెయ్యండి, మీరు పోరాటం ప్రజాక్షేత్రంలో చెయ్యండి అనే చెప్తున్నాం. మీరు అన్నిటి మీద కంటెస్ట్ చేయండి, మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు ఇస్తానన్న 6 గ్యారంటీలు ఇవ్వండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీరు ఏదైతే చెప్పి ఈ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారో, మీరు ఏదైతే ఇచ్చి గ్యారంటీలు అని చెప్పి మీరు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్లు అన్నారు, ఇప్పుడు అదే ఏదైతే ఓట్లేసిన టీచర్లకు ఏమి ఇస్తామన్నారు, ఏ పిఆర్సీలు ఇస్తానన్నారో, మీరు డిఏలు ఇస్తానన్నారు, వాళ్ళ 370 జీవోది మార్చుతామన్నారు. ఇవన్నీ మీరు చెయ్యండి, ప్రజాక్షేత్రంలో పోండి. ఇవాళ బుద్ధిజీవులు మేడం, చదువుకున్న వాళ్ళు, ఇవాళ ఓట్లేసిన వాళ్ళంతా గ్రాడ్యుయేట్స్, టీచర్స్, వీళ్ళు ఓట్లేసినారు, మీరు వాళ్ళని కూడా అవమానిస్తున్నారు. మీరు ఇస్తానన్న గ్యారంటీలు ఇచ్చి, మీరు చేస్తానన్న సక్రమమైన పరిపాలన చేసి, మీరు ప్రజల్లో మీ మన్ననలు పొంది గెలవండి అనే చెప్తున్నాం. ఇవాళ తెలంగాణలో మీ పార్టీకి ఓటేసి గెలిచినప్పుడు మేము వెల్కమ్ చేయలేదా? మేము ప్రజా తీర్పుకు మేము అంగీకారం చెప్పలేదా? మేము వెల్కమ్ చేయలేదా? ఇవాళ మీరు పరిపాలన చేస్తలేరా? మేము వచ్చి ఇవాళ మేము పోటీ చేయొద్దు అనుకున్నాం అని ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రచారం చేసిండ్రు, మీ మంత్రులు వచ్చి ప్రచారం చేసిండ్రు, ఏంది చెప్పుకొని బతుకుతారండి? ఏం చెప్తామండి? టీచర్స్ ఎలక్షన్ లో ఎట్లా ఖర్చు పెట్టిరో చూసినా పేపర్ మీరే చెప్పిన ఇంత ముందుకు, కనీసం మాట్లాడుతున్నారు ఎంత కలుషితం చేసిరో టీచర్స్ ఎలక్షన్స్ ని. ఏం మాట్లాడతారండి మీరు? మీరు ఏం మాట్లాడతారు? మీరే చెప్పారు టీచర్స్ ఎలక్షన్స్ లో పేపర్ యాడ్స్ ఇచ్చినామని. ఎట్లా ఇస్తారండి? టీచర్స్ ఎలక్షన్ కలుషితం చేసిరు, ఏం మాట్లాడతారండి? నేను మాట్లాడలేదు. రైట్ లింగం యాదవ్ గారు, సుందరెడ్డి గారు మీరే చెప్పారు ఖర్చు పెట్టాము, పేపర్లో యాడ్ ఇచ్చామని. ఎట్లా ఇస్తారండి? అంత కన్ఫ్యూజన్ చేసి ఎలక్షన్ అంతా ఖర్చు పట్టించారు మీరు. కార్పొరేట్ సంస్థలు ఉన్న వాళ్ళకే మీరు టికెట్లు ఇచ్చి, కార్పొరేట్ వ్యవస్థలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి, వ్యాపారవేత్తలకు టికెట్లు ఇచ్చి, మల్క కొమరయ్య సమాజ సేవ చేసి వచ్చిందా? ఏ విధంగా మీరు మల్క కొమరయ్య ఎవరండి చెప్పండి ఒకసారి? మల్క కొమరయ్య ఏందో ఆయనది మరి. అదే అంటున్నా, మీరు ప్రజల్ని అడగండి, అక్కడ పోయి ప్రజల్ని అడగండి, వాళ్ళని అవమానించకండి, ఓట్లేసిన వాళ్ళని అవమానించకండి. మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పోయి ప్రచారం చేసిండ్రు, మీ మంత్రులంతా ప్రచారం చేసిండ్రు, అక్కడ మీ ఎమ్మెల్యేలంతా ప్రచారం చేసిండ్రు, మరి ఎందుకు ఓడిపోయిండ్రు? అందుకే కదా బీఆర్ఎస్ ఓట్లు మీకు వేసిరు కాబట్టి అదే జరిగిందని చెప్తున్నాం. మీరిద్దరు ఒకటే కదా. మీరు ప్రభుత్వం మీది, ఇవాళ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, మీ రాజకీయ పార్టీని మేము చుట్టూ మూలకు పెట్టలేదు, మీరు ఇవాళ లైవ్ లో ఉన్నారు, మీరు 2 క్యాండిడేట్లను పెట్టుకోవడానికి చేతగాక మాట్లాడుతున్నారండి. టీచర్ ఎలక్షన్స్ కలుషితం చేయొద్దని కదా. టీచర్ ఎలక్షన్స్ అనేది చాలా పవిత్రమైంది, మీకు అది తెలియదు. అందుకే మీరు రాజకీయమే మీకు ముఖ్యం, మాకు టీచర్లు ముఖ్యం, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం, మాకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం, క్యాండిడేట్ల గురించి కాదు. టీచర్లు అనేది మీకు ఇదే కదా, మీకు రాజకీయమే కావాలి, ప్రజల జీవితాలు టీచర్ల జీవితాలతో సంబంధం లేదు. వీళ్ళ స్పోక్స్ పర్సనే,
వీళ్ళ స్పోక్స్ పర్సన్ హర్షవర్ధన్ గారు కూడా చేసిండు మేడం. అక్కడ వీళ్ళు చెప్పుకోవట్లేరు. ఎందుకు అంటే అది పార్టీ ఎలాగో తరపున చేయలే. గెలవదు కాబట్టి చెప్పుకోవట్లేదు. గెలిచుంటే చెప్పుకునే వాళ్ళే కదా. మేము పార్టీ తరఫున చేయలేదు అక్క గారు, మీకు తెలుసు. మీకు తెలియకుంటే చెప్తాం నేను. మా పార్టీ తరఫున హర్షవర్ధన్ గారు చెయ్యలేదు, ఇది చాలా స్పష్టం. ఆయన ఇండిపెండెంట్ గా వేసిండు. ఎక్కడ కూడా మీరే చెప్పారు ఇందాక మా పార్టీ తిమ్మలేసుకుండు, మా పార్టీ కన్ను మేము అది వేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పక్కన పెట్టిరు. మన రాష్ట్రంలో కూడా ప్రజలు వీళ్ళని నమ్మట్లేదు మేడం. దేవాలయాల మీద ప్రమాణం చేసిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఒక్కొక్క అన్ని అబద్ధాలు చెప్పిరని ప్రజలు ఇవాళ ఖచ్చితంగా నమ్ముతున్నారు. మీరు ఎక్కడ దేని కంటెస్ట్ అయినా చేయండి సార్, దేనికైనా మేము రెఫరెండంగా తీసుకుంటున్నామని మా బండి సంజయ్ గారే చెప్పిండ్రు. మీరు ఏ దానికైనా కంటెస్ట్ చేయండి. ఇవాళ ప్రజలు తిరస్కరించడానికి రెడీగా ఉన్నారు. అన్ని రకాలుగా 1 year లోనే ఫెయిల్ అయిపోయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మేడం. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, ఈ రోజు చెప్పింది రేపు చెప్పకుండా, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పకుండా, ఈ 14 నెలల నుంచి 14 రకాల అబద్ధాల వేషాలు వేసుకుంటా రోజుకో అబద్ధం చెప్పుకుంటా వీళ్ళ పరిపాలన జరుగుతా ఉంది. వీళ్ళు బయటికి పోయి ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులే లేదు. ఇదే రిజల్ట్ నెక్స్ట్ ఏ ఎలక్షన్ జరిగినా మనం చూడబోతున్నాం మేడం. సుందరెడ్డి గారు, ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ ఏ విధంగా ఉందనేది మీరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా జరుగుతున్న ఎలక్షన్లు చూస్తే మీకు నమ్మకం కలగట్లేదా? ప్రజలు ఏ విధంగా వీళ్ళని తిరస్కరిస్తుండ్రు? వీళ్ళు చెప్పిన అబద్ధాలని ఒక్కో రాష్ట్రంలో గ్యారంటీలని గ్యారంటీల పేరు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని వాళ్ళు గ్రహించలేదా? కర్ణాటకలో చెప్పిండ్రు నమ్మిండ్రు, తెలంగాణలో చెప్పిండ్రు నమ్మిండ్రు, ఇదే ముచ్చట తీసుకుపోయి హర్యానాలో చెప్పిండ్రు నమ్మిండ్రా? నమ్మలే. నాన్న పులి వచ్చి అనేది ఒక్కసారి 2 సార్లు నమ్ముతారు సార్ మేడం, 3వసారి నమ్మరు. మహారాష్ట్రకు పోయిండ్రు నమ్మిండ్రా, ఢిల్లీకి పోయిండ్రు నమ్మిండ్రా? నమ్మరు మేడం. ఏదైనా అబద్ధం 1-2 సార్లు. ఇప్పుడు ఈవీఎం లో గొడవ పోయింది, ఇప్పుడు చేతగాక ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇంకెన్ని రోజులు ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసం మాటలు చెప్పుకొని మీరు జనాలను నమ్మించడానికి ట్రై చేస్తారు? మీరు ఇస్తానన్నా ఇచ్చి నమ్మించండి. మీరు ప్రజలకు ఏమి ఇస్తానన్నారో ఇచ్చేసి నమ్మించండి. అప్పుడు గొప్పగా ఉంటది. ఓకే సుందరెడ్డి గారు, లింగం యాదవ్ గారు రెస్పాన్స్ అవ్వచ్చు. బీజేపీ నాయకులు మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మాట్లాడే ముందు అక్కగారు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుండు. మేము చాలా స్పష్టంగా చెప్పాము, టీచర్ సెలక్షన్స్ అనేది అది చాలా పవిత్రమైనటువంటి వృత్తి, అది విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటది. దయచేసి దాంట్లో మనం రాజకీయాలు చేయొద్దు. వాళ్ళు టీచర్స్ మాత్రమే, వాళ్ళే ఎలక్ట్ అవుతారు. వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే ఆ ఉపాధ్యాయులు ఉన్నటువంటి వాళ్ళు సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకొస్తారు. మనం వాళ్ళ కాంటాక్ట్ చేయొద్దు అనేది మా పార్టీ ప్రభుత్వ నిర్ణయం. దానికి అనుగుణంగానే మేము టీచర్స్ లో ఎలక్షన్ లో మేము కాంటాక్ట్ చేయలేదు. అదే విధంగా ఎవరైతే చెప్పారో హర్షవర్ధన్ రెడ్డి అని, ఎస్ అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడే, కానీ మేము అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కాంటాక్ట్ చేయలేదు. ఆయన పార్టీ ద్వారా ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ గా వేసిండు, దానికి మాకు సంబంధం లేదు. రెండోది, మా హామీల గురించి మేమేం చేసినామని మాట్లాడుతున్నారు. ఇవాళ అక్కడ జరిగిన ఎలక్షన్ లో మా డిఫరెన్స్ ఎంత ఉందండి? బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ తాకట్టు పెట్టి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి ఇవ్వడం వల్ల అది కూడా సెకండ్ ప్రియారిటీ. ఇప్పటికి కూడా ఇంకా 50% రాలేదండి. మీరు కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. అయితే మెజార్టీ ఉన్నటువంటి 7 క్యాండిడేట్లని విన్నర్ గా డిక్లేర్ చేసిరు. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ అక్కడ జరిగినటువంటి ఓటు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయిందండి? ఒకసారి మనం ఆలోచించాలి, దాని గురించి ఆలోచించాలి. ఇవాళ బీజేపీ ఏదో ఒక ఎలక్షన్ లో గెలవంగానే అసలు మొత్తం మేమేదో జరగబోతుంది, మాకు ఏం వస్తుందండి? 11 ఏళ్లుగా దాదాపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వం ఉన్నది అయినా కూడా చెప్తున్నా, 11 ఏళ్లుగా మీరు కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణకి ఏం చేసిరాక? తెలంగాణకి ఏం చేసిరు? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను తీసుకొచ్చిరా? ఒక ఐఏఎం తీసుకొచ్చిరా విద్యార్థుల కోసం? ఇవాళ తెలంగాణ యువతకు ఒక ఐఏఎం లేదు. మరి ఎందుకు తీసుకురాలే? ఏం చేసిరు? నవోదయ విద్యార్థులు ఎందుకు, ఈ నవోదయ స్కూల్స్ ఎందుకు తీసుకురాలి? జిల్లాకు ఒకటి. ఎక్కడున్నారు మీరు? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలే? దేశవ్యాప్తంగా మీరు అన్నారు కదా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. మరి 2 కోట్ల ఉద్యోగాలు వస్తే నల్లధనాన్ని మీరు వినండిగా, మీరు మాట్లాడినప్పుడు మీరు వినవు. సంవత్సరానికి మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల అకౌంట్లు వేస్తున్నారు. ఎవరికి ఎవరి అకౌంట్లు వచ్చినవి చెప్పండి. ఇక్కడ మీరు ఎవరి అకౌంట్లు వచ్చినా చెప్పు. మీ భ్రమలు ఇవాళ మీరు రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. వినోవిగా నువ్వు మాట్లాడినావు వెళ్ళాక, నువ్వు మాట్లాడొద్దన్నావుగా, మరి ఇప్పుడు వినోవిగా నువ్వేమన్నా మాట్లాడొద్దని. మరి అందుకే
మీరు రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చినాక ఒక ఢిల్లీలో మీరు చేసిన విద్యా వ్యవస్థని కాషాయకర సఫరైజేషన్ చేస్తున్నారు, ఎన్ఈపి తీసుకొచ్చి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ చూసి మీకు ఓట్లేసారు అనుకుంటారా? మీరు తీసుకొచ్చిన సఫరైజేషన్ పాలసీ తీసుకొచ్చినాక మీరు ఒక ఢిల్లీ ఎంసీడీలో 20,000 స్కూళ్ళు మూతపడ్డాయి, మధ్యప్రదేశ్ లో యూపీలో 20,000 నుంచి 30,000 ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. నేను అదే చెప్తున్నా మీరు మధ్యప్రదేశ్ దేశం లేదా? ఏం మాట్లాడతారండి? నీకు తెలుసా తెలంగాణ ఎక్కడుందో తెలుసా? మీకు అది తెలుసా? తెలంగాణ ఇండియాలో ఉందా, పక్క దేశంలో ఉందా? ఏం మాట్లాడతారండి? ఇండియా తెలంగాణ ఎక్కడ ఉంది? తెలంగాణ ఎక్కడ చెప్తున్నా నేను. 56,000 ఉద్యోగాలు ఇచ్చాం, 56,000 ఉద్యోగాల సంవత్సరం లోపే ఫిల్ చేశాం. దమ్ముంటే చేతనది ఏ ప్రభుత్వం చేసిందో చెప్పండి. ఇక నీకు అదే మీకు తెలియకపోతే మీకు చదువుకొని వస్తే రాజ్యాంగం వస్తుంది. నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది? ఎవరు నోటిఫికేషన్ వేసినా రిక్రూట్మెంట్ ఎప్పుడైతే తెలుసుకో. రిక్రూట్మెంట్ తెలియకుండా మాట్లాడితే గిట్నే ఉంటది. మీకు చేతనైతే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చర్చ పెట్టండి. మీ 10 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు, మీ సంవత్సరం ఇచ్చిన ఉద్యోగాలు చర్చ పెట్టేస్తా. ఆ సంవత్సరం బండి కిషన్ రెడ్డిలో బండి సంజయ్ రమ్మరు, చర్చ పెడదాం. దయచేసి ఇవాళ బండి సంజయ్ మాట్లాడతాడు ఇండియా పాకిస్తాను. ఎంత దౌర్భాగ్యం అండి. పెద్దలు కోటేశ్వరరావు ఇట్లా ఉన్నారు. ఇదా అండి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేది? ఈ కాంగ్రెస్ గెలిస్తే ఒకటట, బీజేపీ గెలిస్తే ఓడిపోతుంది. ఏందండి ఇది? ఈ సెంటిమెంట్ రాజకీయాలు, భావోద్వేగాల రాజకీయాలు ఎన్నాళ్ళండి? ప్రజలు ఈ చీడరించుకుంటారండి. దమ్ముంటే అభివృద్ధి మీదే ఎక్కడ బీజేపీ నాయకుడు ఒక్క నాయకుడైనా మాట్లాడిందా? ఎన్ని ఉద్యోగాలకు కల్పిస్తావో దాని గురించి మాట్లాడిందా చెప్పాలండి. వీళ్ళు ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు. అయినా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా అక్కడ బీఆర్ఎస్ ఓట్లతోటి గెలిచినటువంటి బీజేపీ క్యాండిడేట్ దాన్ని చూసి ఏదో జరుగుతుంది, ఏదో చేస్తామంటే అది బీజేపీ నాయకుల భ్రమ మాత్రమే. తెలంగాణలో బీజేపీకి ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇది చాలా ఎన్నో ఉద్యమాలకు పొలిటికంటే తెలంగాణ. ఇక్కడ బీజేపీ సెంటిమెంట్ రాజకీయాల్లో నమ్ముతారండి. దయచేసి ఇప్పటికైనా మీరు మారండి. మీరు ఏం చేసిరో, తెలంగాణకి ఏం చేసిరో చెప్పండి. దమ్ముంటే మేము చెప్తాం. తెలంగాణకు సంవత్సరంలో మేమేం చేసినాం? కేంద్రంలో 11 ఏళ్ళు ఉన్నారు. తెలంగాణకి ఎన్ని బడ్జెట్ లో ఎంత ఇచ్చిరో చెప్పాలండి. బడ్జెట్ లో మొన్ననే అన్యాయం జరిగింది కదా, మూసీకి ఇవ్వలేని డబ్బులు రీజన్ వేసుకో. మన గంగా నది 1000 కోట్లు ఇచ్చిరండి. రేపు మెట్రో ఎందుకు డబ్బులు ఇవ్వలేదండి? దయచేసి మీరు ఈ సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేయండి. పాకిస్తాన్ విడిపోతుంది, పాకిస్తాన్ గెలుస్తుంది, ఏందండి రాజకీయాలు? ఇలాంటి చదువుకొని ప్రజాస్వామ్యం మెచ్యూరిటీలో మాట్లాడుకునే అభివృద్ధి గురించి మాట్లాడండి, చర్చ పెట్టండి. సెంటిమెంట్ రాజకీయాలు ఏంటంటే అందుకే దయచేసి ఈ గెలుపు బీజేపీకి వచ్చే ఏమి జరగదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి మాట. ఎస్, మేము ఇచ్చినటువంటి గ్యారంటీలో ఇవాళ అమలు చేస్తున్నాం. రైతులకు, మహిళలకు, యువతకు ఇవాళ అందరూ కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ దేశ చరిత్రలోనే ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ చేస్తున్నాం. మరి మోడీ బీసీ అంటుండు కదా, దమ్ముంటే క్యాస్ట్ సెన్సెస్ లో చేపియవరండి రేపు జరగబోయే జనగణనలో. దాని గురించి మాట్లాడండి. ఏమీ లేదు, ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు. అయినా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. దీని వల్ల, ఈ ఎలక్షన్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఓకే లింగం యాదవ్ గారు, అలాగే ఇప్పుడు కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం ఒకసారి. కోటేశ్వరరావు గారు చెప్పండి, అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది అనే వాదన కూడా వినిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు బలంగా ఉన్నప్పటికీ, ఓటర్లు బలంగా ఉన్నప్పటికీ, కానీ మరొక సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టడమే ఇందుకు కారణమని కూడా చెప్తున్నారు. దీంట్లో నిజమెంత అంటారు? అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పుకోవాలంటారు? అంటే బీజేపీ క్యాండిడేట్ కూడా మరి అదే సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తి కదా. అక్కడ ఇద్దరు ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తులు. వేరే వాళ్ళు అయితే అది వేరే అంశం, దాని గురించి చర్చవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే ఏ సామాజిక తరగతి నుంచి అనేటువంటిది కాదు. పార్టీ పరంగానే ఎన్నికలు జరిగాయి. అది మన కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో బిఎస్పీ పేరుతోటి ఒక క్యాండిడేట్ పోటీ చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన బీసీ సంఘాల నేతలు అక్కడ కరీంనగర్ లో ముల్క కొమరయ్య మన బీసీ గెలిచాడు, మనం బలపరిచిన వ్యక్తి గెలిచాడని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం చూసాం. ఏమి ఇప్పుడు ముల్క కొమరయ్య గారు గెలవచ్చు, ఆయన ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకి సరే, ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అవన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఏమైనా గెలిచారు, ఓకే, అంతవరకు. ఇక్కడ బీజేపీగా బీసీలకు చేసింది ఏమిటి అనేటువంటిది బీసీ నేతలు కూడా చెప్పాలి సమాధానం. ఎందుకు అంటే
బీసీ నేతలు, బీసీలకి బీజేపీ ఏం చేసింది? మన ఓబీసీ కేటగిరీస్ కు సంబంధించి 2017లో నరేంద్ర మోడీ సర్కారు నేషనల్ బీసీ కమిషన్ ద్వారా వర్గీకరణకు సంబంధించి సిఫార్సులు చేయమంటే 3 రకాలుగా చేయాలని చెప్పేసి ఎన్బీసీ చేసింది. దాన్ని అమలు జరిపారా అంటే నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు జరపలేదు. దాన్ని అమలు జరపకపోగా ఆ సమస్యను వాయిదా వేయడం కోసం రోహిణి కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ రోహిణి కమిషన్ 2023లోనే నివేదిక ఇచ్చింది. ఇంతవరకు ఆ నివేదికను బయటపెట్టరు. మరి బీసీలు బీజేపీకి ఏమి చూసి ఓటేశారు అనేటువంటిది చర్చ సహజంగానే. మరి ఇక్కడ కాంగ్రెస్ ఏదో అన్యాయం చేసింది, సంఖ్యను తగ్గించిందని చెప్తున్నటువంటి వాళ్ళు అసలు నివేదికనే బయటపెట్టినటువంటి బీజేపీ ఏమి చూసిందని. అందుకని ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు అదే మరి బీసీ వాదము మరి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎందుకు ఒక్క పొరల పడింది? అక్కడ కూడా బీసీలు ఎక్కువ మంది ఉన్నారని కదా వాళ్ళు చెప్పింది. అందుకని ఇంకొకటి రెండోది, మేము బీజేపీ వాళ్ళు మాదే హవా నెక్స్ట్ కూడా అంటున్నారు. మరి బిఎస్పీ అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో దాని పెర్ఫార్మెన్స్ ఏంటో మనం 2 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో చూసాము. ఇప్పుడు మరి బిఎస్పీ పేరుతో పోటీ చేసినటువంటి అభ్యర్థి 2 పార్టీలకు దగ్గరగా వచ్చారు. అయినా అంటే దాని అర్థం బిఎస్పీ ఉత్తర తెలంగాణలో బాగా పుంజుకుంటుందనే ఎటువంటి కన్క్లూజన్స్ కి రావాలి? అందుకనే ఈ ఎన్నికలు అనేటువంటిది డిఫరెంట్ ప్రాతిపదికల మీద జరిగాయి కనుక వీటికి రాబోయేటువంటి రోజుల్లో ఇక దీని ప్రాతిపదికనే మేము గెలుస్తాము అనేటువంటి కన్క్లూజన్స్ కి ఒక జర్నలిస్ట్ గా, ఒక ఎనలిస్ట్ గా నేనైతే దానికి రావట్లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రైట్, ఎందుకంటే ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అందరికీ పాఠాలు వచ్చాయి. అందరికీ అదే బీజేపీకి మరి నల్గొండ కాన్స్టిట్యున్సీలో చాలా లీస్ట్ క్యాండిడేట్ గా వచ్చాయి. మరి అదెందుకు వచ్చింది? అదెందుకని మరి అక్కడ లేదా? అందుకని ప్రతి పార్టీకి ఇది గుణపాఠంగానే ఉన్నది. దాని నుంచి సరైనటువంటి పాఠాలు తీసుకుంటేనే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో కానీ ఫలితాలు ఉంటాయనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. అయితే చెప్పండి, లింగం యాదవ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టి మరి బీజేపీని గెలిపించింది అని చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు వారి వ్యాఖ్యలు? అంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ తీరు దాన్ని బలపరిచింది. నేను కూడా ముందే చెప్పాను, లింగం యాదవ్ గారి కంటే ముందే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కొంతమంది అనే కానీ డెఫినెట్ గా బీజేపీకి సపోర్ట్ చేసుంటారు. చేశారా లేదా అనేది నేను చూడలేదు, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా చేసి ఉంటారు అని నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో జరిగింది అదొక వాస్తవం. అది వాళ్ళు పోటీ చేయలేదు, ఎవరికి మద్దతు ప్రకటించలేదు, ఏం చేయాలనేటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదు, అది కూడా చెప్పాను. అందుకని డెఫినెట్ గా ఆ యాంగిల్ అయితే దీనిలో కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. అలాగే లింగం యాదవ్ గారు, ఇక ఫైనల్ గా చెప్పండి, వచ్చే ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, అలాగే బీఆర్ఎస్ ఉంటుందంటారా? డెఫినెట్ గా ఇవాళ మాకు పోటీ అసలు బీజేపీ బీఆర్ఎస్ అనేది వాళ్ళిద్దరు చూసుకోవాలి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పరిపాలన జరుగుతుంది. నేను అదే చెప్తున్నా, ఇవాళ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళ ఓట్ బ్యాంక్ లేకుంటే 8 సీట్లు 7 చోట్ల డిపాజిట్ పోయింది మన పార్లమెంట్ లో. అంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళ గతంలో చాలా ఎక్కువగా పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీలే ఇవాళ అక్కడ క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇవాళ బీజేపీ చేసిరు. ఇవాళ మాకు ఆల్టర్నేటివ్ దరిదాపులో కూడా ఎవరు లేరు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇక బీఆర్ఎస్ ఎందుకంటే ఆ కేసుల గురించి భయపడి గతంలో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయి, ఎక్కడ అరెస్టులు జరుగుతాయి, దాని నుంచి తప్పించుకోవాలని మొత్తానికి బీజేపీని గెలిపించడమే ధ్యేయంగా పెట్టుకొని బీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తుంది. వీళ్ళు ఎంత చేసినా వాళ్ళిద్దరు ఒకటై ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. మా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ వీళ్ళు దరిదాపులో కూడా లేదు. ఇప్పుడే పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ఒక ఎలక్షన్స్ ఇది ఒక గ్రాడ్యుయేట్స్ అండి. ఈ ఎలక్షన్ లో మాకు వచ్చిన వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ కు మా క్యాండిడేట్ కి ఎంత డిఫరెన్స్ అండి? వెరీ వెరీ మైన్యూట్ డిఫరెన్స్. సో అందువల్ల
రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్స్లో పాల్గొన్నందుకు, అలాగే బీఆర్ఎస్ నుంచి బొమ్మర రామూర్తి గారికి, అలాగే బీజేపీ నుంచి సుందరెడ్డి గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అలాగే లింగం యాదవ్ కాంగ్రెస్ నేత గారికి, వీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా అయితే కొనసాగింది. 3 స్థానాల్లో 2 బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ స్థానానికి కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. బీఆర్ఎస్ పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపించలేదు. ఇక చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ బీజేపీనా అనే కాంగ్రెస్ పనికి అయిపోయిందా, గులాబీ దళం సత్తా ఎక్కడా అని కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయా లేక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని గనక ప్రామాణికంగా తీసుకువచ్చా అంటే గనక కాలమే నిర్ణయించాలి. వేచి చూడక తప్పదు.